ఆక్వా రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రొయ్యల మేత ధరలు పెరగాలంటే ఏకపక్షంగా కుదరదని రైతులు, ఫీడ్ ఉత్పత్తిదారులు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడే ప్రత్యేక కమిటీ సమీక్షించిన తరువాతే ధరలపై నిర్ణయం జరుగుతుందని స్పష్టం చేసింది. ఆక్వా మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులపై భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన ఆక్వా రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్వా రంగాన్ని, రైతుల్ని మొదటి నుంచి ప్రోత్సహించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా పన్నుల విధింపు కారణంగా రొయ్యల మేత ధరలు విపరీతంగా పెరిగాయని, ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుందన్నారు. ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగానే కేవలం ₹8 మాత్రమే పెంచేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఫీడ్ ధరలు పెరిగాయి, కానీ అన్ని ఒకసారి మేము చేయలేం, మాకు ₹8 అయితే మేము రైతులందరం అనుకుంటామంటే వాళ్ళు ఎంత చెప్తే అంత పెంచాం. ఎవరం కూడా ఏదో రాజకీయ విమర్శలు చేస్తే ఎవరు వినే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా రంగాన్ని, దాన్ని నమ్ముకున్న రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామంటోంది ప్రభుత్వం.